పల్నాడు జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈరోజు జరుపుకున్నారు. నెల రోజులు ఉపవాస దీక్షలను ఆచరించిన ముస్లింలు రంజాన్ రోజున వేకువజామున లేచి సామూహికంగా వారికి సమీపాన ఈద్గాలో ప్రార్థనలు చేశారు. ఈద్గాలో ముస్లిం పెద్దలు సందేశాలు ఇచ్చారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని పిడుగురాళ్ల పట్టణంలోని ఈద్గా ప్రార్థనల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. आगे पीछे हुई यानी आ जाओ भाई आ जाओ भाई दोस्तों अपने अपने सीटों में बैठ जाओ। नमाज 10 मिनट बाकी है, इंशाल्लाह 10 मिनट बाकी है, जल्दी से जल्दी आ जाओ मेरे भाई दोस्तों। इधर आना على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. اللهم إنا نسألك توبة نصوحا. अस्सलामु अलैकुम। आप सबको बहुत बहुत ईद उल फितर मुबारक। ఎంతో కఠోర నియమ నిష్టలతో నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి రంజాన్ నెలలో అవతరించిన పవిత్ర ఖురాన్ పఠనంతో తరావీ నమాజులు చదువుతూ సర్వ మానవాళి కోసం ప్రార్థనలు చేసి ఈరోజు ఆనందోత్సాహాల మధ్య ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ, ముఖ్యంగా నా గురజాల నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. 30 సంవత్సరాలుగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో రంజాన్ రోజు మీతో భాగస్వామై ఈ పవిత్ర ప్రార్థనలో పాల్గొనే అవకాశం ఆ అల్లా నాకు కల్పించినందుకు, దానికి మీ మద్దతు, మీ ఆశీస్సులు ఉన్నందుకు నేను మొట్టమొదటిగా ఈ రంజాన్ పర్వదినాన మీ అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా ఒకటి అడిగారు, దాన్ని కూడా నేను అధికారులతో మాట్లాడి తప్పకుండా వచ్చే రంజాన్ కల్లా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే చాలా కన్నుల పండుగ, కొన్ని వేల మంది